నమస్కారం. ఈ వైకాపా ప్రభుత్వం అరాచకాలకు ఈరోజు ఒక నిదర్శనం. పుల్లూరు విలేజ్లో యాక్చువల్గా పుల్లూరు పంచాయతీలో దళిత వాళ్ళ నుంచి దళితులు ఆ ప్రభుత్వం చేసే అరాచకాలు చూడలేక అందరూ మన పార్టీ చేయాలి అంటే పార్టీ చేరిన దేనికి వాళ్ళకి అక్కడ నచ్చలేదు, అక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేయండి. ఓకే, అది ఓర్చుకోలేక నిన్నటి రోజున కొత్త పుల్లూరు పంచాయతీలో ఎస్సీ కాలనీలో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ శివ అనే వ్యక్తి ఎన్నో రోజు నుంచి ఇక్కడ దేవస్థానం కట్టించిండు. ఈ దేవస్థానం కట్టించే ఈ కాలనీలో దేవస్థానం లేదు. ఈయన ఊరూరు చందాలు అడిగి అందరి దగ్గర చందాలు ఇప్పించుకొని దేవస్థానం కట్టించిండు. ఆ చందాలో భాగంగా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నట్టు వ్యక్తి డబ్బులు ఇచ్చారు, 1 లక్ష రూపాయలు. అంటే దేవస్థానానికి కట్టించారు కాబట్టి అందరూ ఇస్తారు. ఇప్పుడు ఎక్కడికైనా అడిగితే ఎవరైనా ఇస్తారు, చందా ఇస్తారు. చందా రూపంలో దేవస్థానంలో వచ్చి ఏదో దేవునికి ఒక అభిమానంగా డబ్బులు ఇస్తారు. ఆ చందా రూపంలో ఇచ్చినటువంటి డబ్బును ఈయన 1 లక్ష రూపాయలు ఇచ్చినారని చెప్పేసి ఈయన దేవస్థానం కట్టించింది. ఈరోజు నిన్న పార్టీలో చేరినారని చెప్పి ఒక దళితులని చూడకుండా నువ్వు నా మర్యాదగా 1 లక్ష రూపాయలు కట్టాలని చెప్పి భయభ్రాంతులు చేసి వచ్చి లేకుంటే ట్రాక్టర్ తీసుకుపోతాను మీరు అని వాళ్ళని ఇంటి దగ్గర ఇస్తారు. అది మళ్ళా అడగడమే చాలా దుర్మార్గమైన పని. నేను ఇప్పుడే చెప్తున్నా, నా ద్వారా నాకు పార్టీ చేరినందుకు శివాను వచ్చి ఒత్తిడి చేసిండు. ఆ 1 లక్ష రూపాయల డబ్బులు నీ దగ్గర బలవంతం చేసి ఇప్పించుకున్నాను కాబట్టి నాటి శివాకు ఎట్టి పరిస్థితి నా కార్యకర్త ఎవరికే కానీ అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రశ్న లేదు. ఈరోజు దౌర్జన్యం వచ్చేసినందుకు ఆ 1 లక్ష రూపాయలు కూడా నేనే ఇస్తున్నా శివాకు. నా తరఫున ఈయనకు అన్యాయం జరిగింది కాబట్టి, ఇతను భయభ్రాంతులు చేసింది కాబట్టి, మామూలు అయితే దేవస్థానానికి ఇచ్చేవాడు. అందు కాబట్టి నేను ఈరోజు నేను చెప్పేది ఏంటంటే రేపు ఫ్యూచర్ గురించి మేము ఆలోచించాము. ఈరోజు నా ద్వారా నీకు వచ్చి ఒత్తిడి వచ్చి నిన్ను బలవంతంగా ఇప్పించుకున్నారు కాబట్టి ఈరోజు నా మాట జరిగింది. మా కార్యకర్త నేను అండగా ఉండాలంతే, వేరే ఉద్దేశం లేదు. మా కార్యకర్తలకు ఎవరైనా భయభ్రాంతులు చేసి భయపెట్టి ఏమని చేస్తే ఒప్పుకునే ప్రశ్న లేదు. రాజకీయం చేయండి, ఓకే. వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. అది వదిలేసి భయభ్రాంతులు చేసుకుని లోపరుచుకునే పరిస్థితి చేయగాకండి. మేము మా కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా వదిలే ప్రశ్న ఉండదు. మేము అండగా ఉంటాం. తెలుసుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తున్నాం.